వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఈ వీడియోలో డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్ అనేవి గ్రో అవుతున్నాయి. ఇంతకు ముందు డేటా సెంటర్ కెరీర్స్ ఇన్ని వేలల్లో ఉండే కాదు. జస్ట్ ఇప్పుడు మీరు నౌకరీలోకి వెళ్ళి డేటా సెంటర్ జాబ్స్ అని కొడితే నియర్లీ 50,000 అబోవ్ జాబ్స్ వస్తున్నాయి. సో అసలు డేటా సెంటర్ జాబ్స్ అంటే ఏంటి, డేటా సెంటర్ జాబ్స్లో ఫ్రెషర్కి శాలరీ ప్యాకేజెస్ ఎంత ఉంటాయి, అసలు డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి అంటే రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ ఏం కావాలి, అసలు డేటా సెంటర్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు కోర్స్ చేయడానికి 100 days రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అసలు డేటా సెంటర్లో ఉండేటటువంటి డిఫరెంట్ కెరీర్ రోల్స్ ఏమున్నాయి, అసలు డేటా సెంటర్ జాబ్స్కి ఫ్యూచర్ గ్రోత్ ఏముంటుంది, అలాగే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కోడింగ్ లేకుండా ఐటీ ఫీల్డ్లో కెరీర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే డేటా సెంటర్ ఇండస్ట్రీ అనేది ఒక పవర్ఫుల్ ఆప్షన్ అనే మనం చెప్పొచ్చు. మనం ప్రతిరోజు యూజ్ చేసే గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, బ్యాంకింగ్ యాప్స్, ఏఐ టూల్స్ ఇవన్నీ రన్ అయ్యే ప్లేస్ డేటా సెంటర్. మనం ఎండ్ యూజర్గా వాటిని వాడుతున్నాం కానీ బట్ అవన్నీ రన్ అయ్యేది డేటా సెంటర్లో. ప్రపంచంలో ఉన్న అన్ని డిజిటల్ సర్వీసెస్ వెనకాల ఒక అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దాని పేరే డేటా సెంటర్.